మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు. ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. కన్యా రాశి వారికి సంబంధించి గడిచినటువంటి రోజులు చూసుకున్నా, ఈ యొక్క జరగబోయేటువంటి రోజులు చూసుకున్నా, జూలై నెలకు సంబంధించి మరి కుజగ్రహము, కేతుగ్రహము కొంతమేర మీకు 12వ భావంలో ఉండడం, విదేశీ ప్రయాణాలకు సంబంధించి పనులు చకచకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి తోడు ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో మ్యారిటికల్ లైఫ్లో కొన్ని సమస్యలు ఉండే పరిస్థితి ఉంది. మ్యారిటికల్ లైఫ్లో కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, గొడవలు కానీ గత 5-6 నెలల నుండి కూడా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2022-23లో కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడ్డటువంటి మీరు ఇప్పుడు ఈ యొక్క 2025 ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి సప్తమ శని మూలకంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, కొంతమేర తండ్రి లేని సంబంధాలు దగ్గర దాకా రావడం కానీ, అదేవిధంగా
పార్ట్నర్షిప్లో కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి, రిలేటివ్స్లో కూడా కొంత నెగిటివ్ వైఖరి. దీంతో పాటుగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకపోవడము, ప్రతి పనిలో కూడా కొంత ఆటంకాలు ఎదుర్కొనే పరిస్థితి, కొంతమేర ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు. మనము ఎంత సరిగ్గా పనిచేసినా కూడా మన యొక్క కొలీగ్సే మనపై నెగిటివ్గా బాస్కు చెప్పే పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఇట్టి జూలై నెలలో గడిచిన రోజులు చూసుకుంటే శత్రువులపై విజయము అని అనుకోవచ్చును. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితులు. మనం ఏది మంచి పని చేసినా కొంత దగ్గర దాకా రావడము, మనకు మైనస్ జరగడం, ఇలాంటివైతే ఉన్నవి. ఈ యొక్క కన్యా రాశి వారికి, వివాహం కాని వారికి కొంచెము ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా అదైతే గమనించుకోండి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా కొంత గొడవలకు దారి తీసే పరిస్థితి ఉంది. కొన్ని మీ ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా కన్యా రాశి వారికి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇది గమనించుకోండి. అంటే కొంతమేర తరచూ అమ్మాయిలతో మాట్లాడడం కానీ, ఇలాంటి పనులు అంటే చాట్స్ చేయడం కానీ, ఇలాంటివి ఇవాళ సంతోషమే. రేపటి కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ అష్టమ శని అవుతుంది 27 తర్వాత. ఈ సందర్భాలలో ఇప్పుడు మెసేజ్ చేసుకున్న మెసేజ్లు, ఫోటోలు కానీ అన్నీ అప్పుడు బయటపడతాయి. సో ఇప్పటి నుండే మనం జాగ్రత్తగా ఉంటే అష్టమ శనిలో ఆకస్మిక ధనాన్ని మనకు శనేశ్వరుడు ఇస్తాడు. ఇది గమనించుకోండి. సో ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఉద్యోగంలో పెను మార్పులు, పెను సంచలనాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు వ్యాపారస్తులలో వ్యాపారము అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. వ్యాపారంలో కూడా కొందరికి నత్తనడక, అంటే చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. సో వాహన ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేయడం కానీ, మనం సరిగ్గా వెళుతూ ఉన్నా ఎవడైనా వచ్చి మనకు యాక్సిడెంట్ చేయడం, ఇవి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంటా బయట కొంత మనీ రిలేటెడ్ ఒత్తిడులు, ఇంకా ప్రెషర్ పెరిగే పరిస్థితి ఉంది. సో కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువులపై కొంత విజయము అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళాలి. చక్కగా దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారము 10:30 నుండి 12:30కు ఉండేటువంటి రాహుకాలం సమయంలో అమ్మవారి ముందు నిమ్మకాయతో దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. కనుక కన్యా రాశి వారు అందరూ కూడా చక్కగా ఈ యొక్క రాహుకాలం సమయంలో శుక్రవారం రోజు దుర్గా అమ్మను దర్శించండి. దుర్గా అమ్మవారు లేకపోతే ప్రత్యంగిర, లేదా మనకు రాజరాజేశ్వరి అమ్మవారు, పార్వతీ అమ్మవారు, ఇలాంటివి కొంత శక్తి రూపాలలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయాలలో మీరు ఈ యొక్క నిమ్మకాయతో దీపారాధన చేయండి. అంతా శుభం కలుగుతుంది. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్నా, కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ
వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.